హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక రైతన్నలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి వానాకాలం సీజన్ కు సంబంధించినటువంటి రైతు భరోసా తొలి విడత ఎకరానికి 7,500 రూపాయలను విడుదల చేయడానికి 15,000 కోట్ల రూపాయలను అయితే విడుదల చేశారండి. ఇక ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క అసెంబ్లీ బడ్జెట్ లో మనకి 15,000 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఈ తేదీ నుంచి వానాకాలం సీజన్ కు సంబంధించి మొదటి విడతగా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 7,500 రూపాయలను అయితే విడుదల చేయబోతున్నారు. ఈ యొక్క పైసలు అనేది ఏ తేదీ నుంచి జమ అవుతాయి, మనకు ఎన్ని రోజుల పాటు కూడా జమ చేస్తారు, ఇక ఎన్ని ఎకరాల వరకు కూడా ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తారు. ఇక గతంలో రైతు బంధు పథకము ఎన్ని ఎకరాలున్నా కూడా ఇచ్చేవారు. ఇక ఇప్పుడు ఈ రైతు భరోసా పథకం ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు ఏంటనే పూర్తి వివరాలు మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. చాలా మంది వీడియోను అయితే చివరి వరకు చూడట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే మనకు పంపించండి. 10 రూపాయల నుంచి ₹1,00,000 వరకు కూడా మీరు హెల్ప్ చేయొచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచిన సహాయాన్ని అయితే మన ఛానల్ కు డొనేషన్ రూపంలో పంపించండి. అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, తప్పకుండా వీడియో కిందనే ఉంది, వీడియోను లైక్ చేసేయండి. చాలా మంది చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వీడియోను లైక్ కూడా చేయట్లేదు. దయచేసి ఇప్పుడే లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ను ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా ఉచితంగా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా 10 రూపాయలను అయితే మీరు మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా అయితే పంపించండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. ఇక అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు సంబంధించి మరెన్నో పథకాలు అయితే రాబోతున్నాయి. ఆ పథకాల పూర్తి సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మొదటి విడత రుణమాఫీ కింద ముఖ్యంగా 1,00,000 రూపాయలను అయితే విడుదల చేశారు. ఈ యొక్క 1,00,000 రూపాయల రుణమాఫీని 10 రోజుల పాటు కూడా జమ చేయడం జరిగింది. ఇక ఈ 10 రోజుల పాటు జమ చేసినటువంటి ఈ యొక్క 1,00,000 రూపాయల రుణమాఫీలో చాలా మంది దాదాపు 1,20,000 మంది రైతన్నలకు మనకు మొత్తం 7 లక్షల మంది రైతులు ఉంటే ఈ యొక్క 1,28,000 మందికి అయితే మనకు పైసలు అనేది జమ కాలేదని కంప్లైంట్స్ అయితే చేశారు వ్యవసాయ శాఖకి. ఈ నేపథ్యంలో వారికి ఎందుకు డబ్బులు జమ కాలేదని చూస్తే ప్రధానంగా 2 కారణాలను అయితే తెరపైకి తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఆధార్ కార్డులో ఒక పేరుంది, బ్యాంక్ అకౌంట్ లో ఒక పేరుంది. ఇక ఆధారు బ్యాంక్ అకౌంట్ అనేది మ్యాచ్ కాక దాదాపు కొన్ని వేల మందికి అయితే మనకు ఈ యొక్క రైతు భరోసా 1,00,000 రూపాయలు మొదటి విడత జమ కాలేదు. ఇక రెండో కారణం చూసుకుంటే 0తో స్టార్ట్ అయ్యే అకౌంట్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్లకి ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అయితే తొలి విడత 1,00,000 రూపాయలు అనేది జమ కాలేదన్నమాట. దాదాపు 1,28,000 మందికి ఇంకా డబ్బులు అయితే జమ కావాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది. ఇక ఇప్పటికే చాలా మంది మనకు వ్యవసాయ శాఖ అయితే ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదులను పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆర్బీఐతో మాట్లాడి వారికి ఏదైతే ఈ పెండింగ్ డబ్బులు ఉందో అంటే ఈ డబ్బులు పడలేదో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ చేయబోతోంది. ఇక అంతేకాకుండా మనకు రెండో విడత రుణమాఫీ అనేది గత 2 రోజుల నుంచి కూడా మొదలైంది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు సచివాలయంలో మనకు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి అయినా ఈ రెండో విడత రుణమాఫీని అయితే విడుదల చేశారు. ఇక ఈ రెండో విడత రుణమాఫీ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా 1,50,000 రూపాయలను అయితే విడుదల చేశారనమాట. ఈ 1,50,000 రూపాయలు జమ అవుతూ ఉన్నాయి. ఈ సేమ్ ఇదే పరిస్థితి అండి. ఈ 1,50,000 రూపాయలు కూడా మీకు జమ కాలేదంటే మీరు ఆలోచించకుండా నేరుగా మీ యొక్క ఆధార్ కార్డు సహాయంతో
మీ ఏఈఓ గారిని కలిసినట్లయితే ఆయన తగిన వివరాలంటూ తీసుకుని ఏ కారణం చేత డబ్బులు పడలేదనే విషయాన్ని అయితే తెలియజేస్తారు. తర్వాత మీరు తగినట్లుగా ఈ యొక్క పత్రాలంటూ సమర్పిస్తే మీకు తప్పకుండా రుణమాఫీ పైసలు అంటూ జమ అవుతాయి. ఈ యొక్క రెండో విడత రుణమాఫీ ఆగస్టు 5 లేదా ఈ రోజు 1వ తారీఖు మరొక 5 రోజుల పాటు కూడా జమ అవుతుంది. తర్వాత 6, 7 తారీఖుల నుంచి కూడా మూడో విడత కింద 2 లక్షల రూపాయల రుణమాఫీని అయితే విడుదల చేస్తారు. ఇక రుణమాఫీ ప్రక్రియ ఇలా కొనసాగుతుందన్నమాట. ఇక ఈ రుణమాఫీ ప్రక్రియ అనేది 15 ఆగస్టు లోపు పూర్తవుతుంది. ఆగస్టు 15 లోపు పూర్తయిన వెంటనే కూడా మనకు వానాకాలం సీజన్ కు సంబంధించినటువంటి రైతు భరోసా అనే పథకం అయితే అమలవుతుంది రైతన్నులందరికీ కూడా. ఇప్పటికే మన బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు, మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇద్దరు కూడా బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో రుణమాఫీకి సంబంధించి 30,000 కోట్ల రూపాయలను కేటాయిస్తే రైతు భరోసాకు సంబంధించి 15,000 కోట్ల రూపాయలను అయితే కేటాయించడం జరిగింది. ఇక గతంలో చూసుకుంటే రైతు బంధు అనే పథకం అయితే అమల్లో ఉండేది. ఆ రైతు బంధు స్థానంలో రైతు భరోసాను అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క రైతు భరోసా కింద అంటే గతంలో రైతు బంధు కింద ఎన్ని ఎకరాలున్నా కూడా ఈ రైతు బంధు సాయాన్ని అయితే అందించేవారు. 30 ఎకరాలున్నా 40 ఎకరాలున్నా కూడా రైతు బంధు సాయం అయితే అందేది. ఇప్పుడు అలా కాదండి. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే భూములు సాగు చేస్తున్నారో, ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో, ఎవరైతే పంటలు వేస్తున్నారో వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 1 ఎకరం నుంచి 10 ఎకరాల లోపు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ఈ రైతు భరోసా సాయాన్ని అయితే అందించబోతున్నారు. కేవలం ఈ యొక్క వానాకాలం సీజన్ కి సంబంధించే 15,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని 15,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని ఈ యొక్క నిధులను అయితే విడుదల చేశాము. 15 ఆగస్టు లోపు రుణమాఫీ పూర్తవుతుంది. ఇక 16, 17 తారీఖుల నుంచి కూడా ఈ వానాకాలం సీజన్ కి సంబంధించినటువంటి రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయలను అయితే అందించడం జరుగుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 10 ఎకరాల లోపు భూములు కలిగినటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతాయన్నారు. ఇక ఈ డబ్బులు జమ కావాలంటే తప్పకుండా ప్రతి రైతన్నా కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి. ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి. అలాగే గతంలో ఏదైతే తప్పులు చేశారంటే ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ లో ఒక పేరు ఉంటుంది. అన్ని వాటిల్లో కూడా ఆధార్ కార్డులో కానీ బ్యాంక్ అకౌంట్ లో కానీ అన్ని పత్రాల్లో కూడా ఒకే పేరు ఉండే విధంగా మీరు చెక్ చేసుకోండి. ఇవంతా కూడా కరెక్ట్ చేసి పెట్టుకోండి. మీకు వానాకాలం సీజన్ కి సంబంధించి రైతు భరోసా కింద 7,500 రూపాయలనైతే ఎకరానికి విడుదల చేయబోతుంది. 10 ఎకరాల వరకు కూడా మనకు ఈ యొక్క 7,500 రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుందని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులకు సంబంధించి వానాకాలం రైతు భరోసాకు సంబంధించి మనకు అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ను ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మీ ఫోన్లో ఉచితంగా తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచినంత డొనేషన్ అయితే మన ఛానల్కి పంపించండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.